మా బడి మా ఊర్లోనే ఉండాలని డిమాండ్ చేస్తూ అట్లూరు మండలంలోని ఎన్ వెంకటపురం రంగంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడారు. స్కూల్స్ విలీనంలో భాగంగా చెన్నపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థుల్ని కంభగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారన్నారు. స్కూల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా కొంతమంది టీచర్లు, ఎంఈఓలు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. వెంకటాపురంలో నివాసం ఉంటున్నాము. అక్కడి నుంచి గతంలో 20 సంవత్సరాలుగా స్కూల్ అక్కడే రన్నింగ్ లో 1, 2, 3, 4, 5 తరగతులు ఉన్నాయి. ఈసారి ఈ ప్రభుత్వంలో మాకు ఎక్స్చేంజ్ చేసినారు అని మాకు చెప్పలేదు. చెప్పకోకుండానే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసిండు వెంకటాపురం స్కూల్లోకి. ఎందుకు సార్ మీరు ఇట్లా చేసినారు, మాకు ఏమి అప్డేట్ ఇవ్వలేదు అని మేము సార్ని అడిగితే, అప్డేట్ మేము ఇచ్చేసామమ్మా, మేము చెప్పలేదు అని అంటారు అని మా మీద అబద్ధాలు అడ్డా మా సంతకాలు ఫోర్జరీ చేసి మాకు తెలియకోకుండా ఎంఈఓ సార్లో మా హెడ్ సార్ ఏమో తెలీదు. మేమైతే పొలాలకు పోతాము, మాకే ఇంకేషన్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా 1 గంటకే మీరు సమాధానం మాకు సంతకాలు పెట్టి రివర్స్ అభ్యాలు మీరు అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళకే వాళ్ళు ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళ ఇంటిని అందిస్తున్నారు సార్. మాకైతే ఏ భావం తెలీదు. మా సంతకాలు ఫోర్జరీ చేసిండ్రు, ఈ రోజు ఇది చేస్తారు, రేపు మోర్ చేస్తారు. మాకు ఎవరు ఏమన్నా అయితే మాకు దిక్కేవారు సార్. దయచేసి మా బడి మాకే కావాలి. మా పిల్లలకు వసతి బాగుంది. 1, 2, 3, 4, 5 తరగతులు మా ఊళ్ళోనే ఉండాలని మేము కలెక్టర్ సార్ మేము కోరుతున్నాము. మా బడిలో 38 మంది ఉన్నారు సార్. 38 మంది తీసేసి వాళ్ళు విలీనం చేసి గావు సౌకర్యం లేదు. మాకు వంక ఒకటి ఉంది. ఆ వంకలో రేపు వర్షాకాలం పోవాలంటే పిల్లోళ్ళు నీళ్లు దొబ్బితే పిల్లోళ్ళు పడిపోతే మా బాధ్యత ఏంటి? మా పిల్లోళ్ళ భవిష్యత్తు ఏంటి? ఆడుకుంటారు మా పిల్లోళ్ళతో. దయచేసి మా బడి మాకు కావాలి సార్. ఈ నెంబరు డైస్టోర్ నెంబరు ఖచ్చితంగా కావాలా. 38 మంది మా స్కూల్లో ఉండు. 1 కిలోమీటర్ ఉంటుంది సార్. అది విలీనం మాకు తెలియకుండా దొంగ చోటుగా దొంగ సంతకాలు చేసుకొని ఎంఈఓ సార్ చేసిన పనికి మాకు ఇప్పుడు మా పిల్లలు దూరం అయ్యి బడికి పంపడంలో మా బడిలోనే ఉండరు. కానీ మాకు అప్పుడు 2 టీచర్లు ఉండేది. దయచేసి 2 టీచర్లు మాకు కావాలా. దయచేసి మా పిల్లలు మా గ్రామంలో మాకు చదివిస్తే మేము పొద్దున్నే కూలికి పోతే రాత్రి 8 గంటలకు మేము ఇంటికి వచ్చేవాళ్ళం. బడికానే మా పిల్లలు మా ఇళ్ళకానే ఉంటారు. మేము వచ్చేసరికి ఏ జామ వచ్చినా. ఇప్పుడు దూరాభారం పోవాలంటే మాకు భయం వేస్తుంది. దయచేసి ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ దయచేసి ఈ ప్రభుత్వం మాకు అప్పుడు లోకడానికి ఉండింది 5 వరకు. మాకు ఈ బడి కొనసాగించాలా, లేకుంటే మా బడి స్వచ్ఛాందమనం చేసుకోండి. మాకు అది ఒకటి కోరుకుంటుంది. బడి పెడతారా, లేకుండా అంటే స్వచ్ఛాందానికి ఇస్తారా, లేదంటే ఎద్దలు ఎనమల తోలమంటారా?